everyone. Good morning everyone. I am Pulgu Deepak, mathematics lecturer, Government Junior College, Sita Nagaram, East Godavari district. Today we will discuss about the measures of dispersion. తెలుగులో విస్తరణ కొలతలు. మ్యాథమెటిక్స్ 2Aలో చాప్టర్ పేరు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, విస్తరణ కొలతలు. ఇంట్రడక్షన్ అబౌట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో మనకి డేటా అనేది ఉంటుంది. డేటా అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్గా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్లో స్టూడెంట్స్ వెయిట్స్ కానీ హైట్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హైట్స్ తీసుకుంటే ఒక క్లాస్ రూము, ఆ క్లాస్ రూమ్లో రోల్ నెంబర్ 1 హైట్ చూసుకున్నాం. హైట్ చూసుకుంటే 5.1 ఉంది. అలాగే ఇంకొక స్టూడెంట్ హైట్ చూసాం 5.3, ఇంకొక స్టూడెంట్ 5.1, అలాగా 6, 5.4 సంథింగ్ లైక్ దట్. ఇలాగా హైట్స్ అనేవి మనం తీసుకున్నప్పుడు ఒక క్లాస్లో ఉన్న పిల్లలందరివి అలాగ సిరీస్గా రాసుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ కాల్డ్ సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క హైట్. ఆ హైట్స్ అన్నింటినీ కనుక అలా తీసుకుంటూ వెళ్తే ఒక్కొక్క స్టూడెంట్కి మధ్యలో వేరియేషన్ ఉంటుంది. సో వేరియేషన్ ఉండొచ్చు, కొంతమందికి సేమ్ హైట్స్ ఉండొచ్చు. సో ఈ సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ని ఒక తీసుకున్న దాన్ని ఏమంటామంటే మనం ఆ సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ రా డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటా అంటాం. రా డేటా అంటే ఒక క్లాస్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్, హైట్సో, వెయిట్సో, మార్క్సో, ఎనీ డేటా తీసుకునే దాన్ని ఏమంటాం అంటే రా డేటా. ఇట్ ఈస్ నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఇలాగా ఒక డేటాలో దిస్ ఈస్ కాల్డ్ అన్గ్రూప్డ్ డేటా. ఇంకొక మాట కూడా అనొచ్చు, రా డేటా, సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్, రా డేటా. అలాగే ఇంకోటి సేమ్ మనం ఎలా చేస్తామంటే ఆ గ్రూప్డ్ డేటా అని చెప్పి తీసుకుంటాం. గ్రూప్డ్ డేటా అంటే ఏంటంటే ఎక్స్ అనేది సపోజ్ నేను మార్క్స్ అని తీసుకున్నాను. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాను, వాళ్ళకి మార్క్స్ ఇచ్చిపోయాను. 25 మార్క్స్ వరకు మ్యాక్సిమం మార్క్స్. ఒక స్టూడెంట్కి ఎంత వచ్చిందంటే 15 మార్క్స్ వచ్చినాయి, ఇంకొకరికి 16 వచ్చినాయి, ఒకరికి 18 వచ్చినాయి, ఒకరికి 19 వచ్చినాయి, 21 వచ్చినాయి, ఇలాగా. సో కొంతమందికి ఏమవుతుంది, ఈక్వల్ ఈ 15 అనేది సపోజ్ 6 స్టూడెంట్స్కి రావచ్చు. 6 స్టూడెంట్స్కి 15 మార్క్స్ వచ్చినాయి. అలాగే 16 అనేది ఒక 7 మెంబర్స్కి వచ్చింది, 18 అనేది 9 మెంబర్స్కి వచ్చింది, 19 అనేది సపోజ్ 5 మెంబర్స్కి వచ్చింది, 21 అనేది 4 మెంబర్స్కి వచ్చింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఎంతమందికి అది ఆ మార్క్స్ అనేది వచ్చింది. 15 మార్క్స్ అనేవి ఎంతమందికి వచ్చింది, 6 మెంబర్స్కి వచ్చింది. 16 మార్క్స్ అనేవి ఎంతమందికి వచ్చింది, 7 మెంబర్స్కి వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ ది ఫ్రీక్వెన్సీ, పౌనపున్యము. ఈ టైప్ ఆఫ్ డేటాని ఏమంటామంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ వన్ ఏంటిది, సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ది రా డేటా, అన్గ్రూప్డ్ డేటా, ఆవిర్గత దత్తాంశం అని చెప్పేసి అంటాం తెలుగులో. సెకండ్ ఏంటిది, గ్రూప్డ్ డేటాలో ఫస్ట్ వన్ ఏంటిది, గ్రూప్డ్ డేటాలో ఫస్ట్ వన్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఏముంటుంది అంటే ఎక్స్ అనేది ఉంటుంది. ఎక్స్ అంటే ఇండివిజువల్స్, దేర్ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో నెక్స్ట్ థర్డ్ది అంటే సెకండ్ దాంట్లో గ్రూప్డ్ డేటాలోనే ఆ థర్డ్ వన్ ఈజ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, పౌనపున్యం. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే దీంట్లో ఏముంటుందంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి అండ్ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్. సపోజ్ 0 to 10 ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. అంటే సపోజ్ 0 నుంచి 10 ఉన్న వాళ్ళు ఎంతమంది, దాంట్లో 7 ఉన్నారు. 10 to 20 మార్క్స్ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 15 మెంబర్స్ ఉన్నారు. 20 to 30 ఎంతమంది ఉన్నారు అంటే 17 మెంబర్స్ ఉన్నారు. 30 to 40 9 మెంబర్స్ ఉన్నారు. ఇలాగా సంథింగ్ లైక్ దట్. ఇలా డేటాను తీసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో మనకి ఇంటర్మీడియట్లో అన్గ్రూప్డ్ డేటా, సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. గ్రూప్డ్ డేటాలో ఫస్ట్ వన్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే
ఎక్స్ అనే వేరియబుల్కి కరస్పాండింగ్ వాల్యూస్, అలాగే దానికి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో మార్క్స్ని తీసుకున్నా, ఒక టెస్ట్ పెట్టి అందులో 15 మార్క్స్ 16 మార్క్స్ అంటే 15 నుంచి వచ్చినాయి వాళ్ళ మార్క్స్. 15 నుంచి ఇలా వస్తున్నాయి, 15 16 18 20 19 21 ఇలాంటి మార్క్స్ రిపీట్ అవుతున్నాయి. సో అప్పుడు 15 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 6 మెంబర్స్ ఉన్నారు. 16 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 7 మెంబర్స్ ఉన్నారు. 18 వచ్చిన వాళ్ళు ఇలాగా, 19 వచ్చిన వాళ్ళు ఇలాగా. ఇక 20 అనేది ఎవరికి రాలేదు. నెక్స్ట్ 21 అనేది 4 మెంబర్స్, 22 అనేది 3 మెంబర్స్, 25 అనేది 1 మెంబర్కి వచ్చింది. సో ఇలాగా తీసుకుంటే కనుక దాన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అండ్ థర్డ్ వన్ ఇస్ ద కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తారు. క్లాస్ ఇంటర్వెల్స్కి అనుగుణంగా ఫ్రీక్వెన్సీ పౌనపుణ్యం ఉంటుంది. అంటే 0 to 10 అంటే ఎంతమంది ఉన్నాం, 0 to 10 ఎంతమందికి వచ్చినాయి మార్క్స్ అంటే 7 మెంబర్స్కి వచ్చినాయి. మళ్ళీ 10 to 20 ఎంతమందికి వచ్చినాయి అంటే 15 మెంబర్స్కి వచ్చినాయి. మళ్ళీ 20 to 30 ఎంతమందికి వచ్చిందంటే 17 మెంబర్స్కి. 30 to 40 ఎంతమందికి వచ్చిందంటే 9 మెంబర్స్కి. ఇలాగా మనం డేటాని 3 టైప్స్గా మనం తీసుకుంటాం. రా డేటా, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, అండ్ థర్డ్ వన్ ఇస్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. వీటికి మనం ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్, మీడియన్ అవన్నీ కూడా మనం చిన్న క్లాసెస్లో చేసాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటంటే మెయిన్ మనకి ఇక్కడ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఫస్ట్ వన్ ఇస్ ద రేంజ్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద మీన్ డీవియేషన్, నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద స్టాండర్డ్ డీవియేషన్. రేంజ్ అంటే తెలుగులో వ్యాప్తి అంటాం. నెక్స్ట్ మధ్యమ విచలనం, మీన్ డీవియేషన్ మధ్యమ విచలనం. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే క్రమ విచలనము అని చెప్పేసి చదువుతాము. ఓకే, సో ఈ మూడింటిని కనుక్కుంటాం. రేంజ్ ఒకటి, మీన్ డీవియేషన్ ఒకటి, స్టాండర్డ్ డీవియేషన్ ఒకటి. వీటికి మూడిటికి కూడా అంటే ఈ మూడిటికి ఫార్ములాస్ ఉంటాయి. సో రేంజ్ అనేది చాలా మనకి ఇక్కడ వెరీ సింపుల్. రేంజ్ అంటే ఒక సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా డేటా ఇచ్చాడు. ఇదిలాగా 2, 9, 17, 11, 13, 21, 25 అనేది. సో ఇలాగ ఇచ్చాడంటే ఏంటి, దిస్ ఇస్ రా డేటా, సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. సో రా డేటాలో అన్గ్రూప్డ్ డేటాను కూడా అనొచ్చు మనం. దీంట్లో మనకేం కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 25. సో రేంజ్ కనుక్కోవాలంటే ఏం చేస్తామంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత 25 మైనస్ మినిమం వాల్యూ ఎంత ఉంది, దీంట్లో 2 ఉంది. సో 2 చేస్తే ఎంత వస్తుంది, 23 వస్తుంది. సో దట్ ఈస్ అ రేంజ్, సింపుల్. సో రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, గరిష్ట విలువలో నుంచి కనిష్ట విలువను తీసేయాలి, అయిపోతుంది. దట్ ఈస్ రేంజ్. ఇక నెక్స్ట్ ఏంటంటే మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. మీన్ మధ్యమ విచలనము, అలాగే క్రమ విచలనము. మధ్య విచలనం ఎలా కనుక్కుంటాము అంటే అన్గ్రూప్డ్ డేటాలో ఒక ఫార్ములా ఉంటుంది, గ్రూప్డ్ డేటాలో ఫ్రీక్వెన్సీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అనదర్ ఫార్ములా ఉంటుంది. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అదర్ ఫార్ములా ఉంటుంది. సో డిఫరెంట్ ఫార్ములాస్ని ఉపయోగించుకుంటూ మనం ఏం చేస్తామంటే ఆ మూడిటికి అన్గ్రూప్డ్ డేటాకి, గ్రూప్డ్ డేటాలో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములాస్ని అప్లై చేస్తూ మనం ఏం చేస్తాం, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికంటే సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్, ఎక్స్ అనేది వేరియబుల్, x1, x2, x3, x4 and so on, xn. సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ x1, x2 and so on, xn ఇవి ఉన్నాయి. సో దీనికి ఇప్పుడు నేనేం కనుక్కుంటున్నాను అంటే మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. అది మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్న అవ్వచ్చు, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అన్న అవ్వచ్చు. సో మీడియన్, మీన్. ఫస్ట్ నేను మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ గురించి చెప్తాను. మధ్యమం నుంచి మధ్యమ విచలనం అంటే ఏంటి? సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే మీన్ కనుక్కోవాలి. మీన్ సగటు, మధ్యమం ఎలా కనుక్కుంటామంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ అన్నింటిలో కూడా ఏది x1,
x2 x3 అండ్ సో ఆన్ ఉన్నాయి కదా, వీటన్నిటిని యాడ్ చేస్తాం. x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ xn డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి మొత్తం అబ్జర్వేషన్ 1 నుంచి n దాకా ఉన్నాయి. సో డివైడెడ్ బై n. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య తెలుగులో. దీన్ని ఏమంటాం మనం? మధ్యమం అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ది x బార్. దిస్ ఈజ్ మీన్. సో మీన్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ సెకండ్ అబ్జర్వేషన్ ప్లస్ థర్డ్ అబ్జర్వేషన్ ప్లస్ ఫోర్త్ అబ్జర్వేషన్ ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ అబ్జర్వేషన్ xn బై n. సో దీన్ని ఇంకోలాగా ఎలా రాస్తాం? సమ్మేషన్ మొత్తం మధ్యలో అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి సమ్మేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు 1 to 1 దగ్గర స్టార్ట్ ఎక్కడ నుండి అవుతుంది? n. i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi బై స్మాల్ n. సో దిస్ ఈజ్ ద మీన్ కనుక్కోవడం, మధ్యమం కనుక్కోవడం. సో ఫస్ట్ మీన్ కనుక్కున్న తర్వాత, ఫస్ట్ స్టెప్లో మీన్ కనుక్కున్న తర్వాత సెకండ్ ఏం చేయాలంటే x వాల్యూస్ x1 x2 x3 x4 అండ్ సో ఆన్ xn. నెక్స్ట్ ఏం చేయాలంటే x మైనస్ x బార్ కనుక్కోవాలి. కనుక్కునే వాళ్ళంటే ఏం చేయాలి? ఫస్ట్ x1 మైనస్ x బార్, x2 మైనస్ x బార్, x3 మైనస్ x బార్, x4 మైనస్ x బార్ అండ్ సో ఆన్ xn మైనస్ x బార్. దీనికి మోడ్యులస్ పెట్టేయాలి. నెక్స్ట్ మోడ్యులస్ పెట్టడం అంటే ఏంటి? ఇక్కడ సపోజ్ నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, దాని మోడ్యులస్ తీసుకుంటే ఏమవుతుంది? పాజిటివ్ అయిపోతుంది. అన్నిటికీ మోడ్యులస్ కనుక్కున్న తర్వాత దీని టోటల్ కనుక్కుంటాం. దీని టోటల్ కనుక్కుంటే దీని టోటల్ ఏమంటాం? సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ అని అంటాం. సో ఈ వాల్యూ కనుక్కోవాలి. ఒకసారి మీన్ కనుక్కున్న తర్వాత ఆ మీన్ ఏం చేస్తున్నాను? సిరీస్ ఆఫ్ ఇండివిజువల్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ది డీవియేషన్. సబ్ట్రాక్ట్ చేయడం అంటే ఏంటి? డీవియేషన్. సో xi మైనస్ x బార్ జాగ్రత్తగా ఫస్ట్ మీన్ కనుక్కున్నా, తర్వాత డీవియేషన్స్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్లో నుంచి కూడా మీన్ని తీసేసి దాన్ని సమ్ చేస్తున్నా. సో సమ్ చేస్తే ఏమొస్తుంది? ఒక వాల్యూ వస్తుంది. సో ఫైనల్లీ వాట్ వీ క్యాలిక్యులేట్, మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ x బార్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1 by n summation I is equals to 1 to n modulus of xi minus x bar. That's it. This is the final result. So we'll get it as a mean deviation about mean. వస్తుంది. Any difficulty? Any doubt? మీన్ డివిజన్ అబౌట్ మీన్ అంటే ఎలా కనుక్కోవాలి? రా డేటాకి ఫస్ట్ రా డేటాకి మీన్ కనుక్కొని, ఆ మీన్ కనుక్కున్న తర్వాత డీవియేషన్స్ తీసుకొని, ఆ డీవియేషన్స్కి అబ్జల్యూట్ వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ ద మోడ్యులస్ వాల్యూస్ కనుక్కున్న తర్వాత దాని టోటల్ సమ్మేషన్, దట్ రిజల్ట్ డివైడెడ్ బై total number of observations. How many number of observations are there? N. So 1 by n summation I is equal to 1 to n modulus of xi minus x bar. That's it. So here we can consider one example. Find the mean deviation about the mean for 3, 6, 10, 4, 9, 10. ఇచ్చినటువంటి దత్తాంశానికి ఏం కనుక్కోమంటున్నారు? మధ్యమం నుంచి మధ్యమ విచలనాన్ని కనుక్కోండి అంటున్నాడు. 2 మార్క్స్కి వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ ఇచ్చిన డేటా ఇది, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫర్ 3, 6, 10, 4, 9, 10. సొల్యూషన్ గివెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1, 2, 3, 4, 5, 6. సో n ఈజ్ ఈక్వల్స్ టు సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 ఉన్నాయి. n ఈజ్ ఈక్వల్ టు 6. మనం దేనికి కనుక్కోవాలి? మనం ఏం చేయమంటున్నాడు? మీన్ కనుక్కోమని. ఆ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో మీన్ నుంచి మీన్ డీవియేషన్. సో మధ్యమం నుంచి మధ్యమ విచలనం, మధ్యమం కనుక్కుందాం ఫస్ట్. మధ్యమం అంటే ఏంటి? ఎక్స్ బార్. మీన్ అంటే ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. ఎక్స్ బార్ అంటే ఏంటి? ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ xn బై n. దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n xi
by n. So x bar is equals to first x1 3 plus 6 plus 10 plus 4 plus 9 plus 10 by total number of observations any 6. 9 plus 10 19 19 plus 4 23 23 plus 9 32 plus 10 42. So 40 total ఎంత 42 by 6. 42 by 6 అంటే ఎంత వస్తుంది 7 వస్తుంది. సో మీన్ వాల్యూ వచ్చేసింది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. సో నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి, డీవియేషన్ ఫ్రమ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కదా. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఫార్ములా చెప్పాను కదా, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ మధ్యమం నుంచి మధ్యమ విచలనము ఈజ్ ఈక్వల్ టు ఏంటది, సిగ్మా మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n, i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా చిన్న టేబుల్ ఇక్కడే చిన్న టేబుల్ వేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఎలాగంటే ఫస్ట్ xi తీసుకుందాం. x అంటే ఏంటిది, ఇక్కడ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ 3 6 10 నెక్స్ట్ 4 9 10. మనం కనుక్కోవాల్సింది xi మైనస్ x బార్ మాడ్యులస్. ఫస్ట్ వన్ మాడ్యులస్ ఆఫ్ xi అంటే 3 మైనస్ x బార్ ఎంత వచ్చింది 7 వచ్చింది. 3 మైనస్ 7 అంటే -4. మాడ్యులస్ ఎంత మిగులుతుంది, ఇంకా 4 మాడ్యులస్ అన్నాను కాబట్టి ఆ వాల్యూ నెగిటివ్ వాల్యూ కాస్త పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ 6 మైనస్ 7 గివ్స్ టు -1. -1కి మాడ్యులస్ పెడితే 1 వస్తుంది. 10 మైనస్ 7 అంటే 3. 4 మైనస్ 7 ఎక్కడిది x బార్, 4 మైనస్ 7 అంటే ఎంత అవుతుంది 3. మాడ్యులస్ ఆఫ్ 9 మైనస్ 7 ఎంత వస్తుంది 2. మాడ్యులస్ ఆఫ్ 10 మైనస్ 7 గివ్స్ టు 3. సో టోటల్ ఏంటది, సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్, దిస్ టోటల్ ఎంత వస్తుంది టోటల్ చూడండి ఇక్కడ 5 8 11 13 15. దిస్ టోటల్ గివ్స్ టు 15 or 16. సార్ మళ్ళీ 5 8 plus 3 11 plus 5 16, రైట్ 16. జాగ్రత్త క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు చిన్న సింపుల్ మిస్టేక్స్ చేస్తుంటాం, జాగ్రత్త చూసుకోవాలి. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, సమ్మేషన్ xi మైనస్ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ కనుక్కున్నాం. సో ఇంక ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అబౌట్ ద న్యూమినేటర్ ఎంత అయింది 16 అయింది, కింద ఎంత ఉంది n అంటే 6. సో యూ గాట్ ఇట్ యాజ్ ఏ 16/6. వాట్ ఈజ్ 16/6 చేస్తే కనుక మీరు చిన్న క్యాల్కులేషన్ 2.67 వస్తుంది, దాట్స్ ఇట్. 2.666 అలా వస్తుంది, 2.66 వస్తుంది కాబట్టి 2.67 ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కనుక్కుంటాం. సో ఇంకొకసారి చూడండి, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన డేటాకి మీన్ కనుక్కోవాలి. ఎందుకు మీన్ కనుక్కోవాలి, కనుక్కోమని ఏంటి, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో ఫస్ట్ మీన్ కనుక్కున్నా. మీన్ ఎలా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ మొత్తం అబ్జర్వేషన్స్ అన్నింటినీ యాడ్ చేశాను బై n. టోటల్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. సో 42/6 వచ్చింది 7. అండ్ నెక్స్ట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫార్ములా ఏంటి, సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n. మధ్యమం నుంచి మధ్యమ విచలనం. సో టోటల్ ఎలా ఇది కనుక్కోవాలంటే ఏం చేశాను, సింపుల్గా ఈ న్యూమినేటర్ పార్ట్ని ఎలా కనుక్కున్నా చూడండి. సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏంటి 3 6 10 11 పెట్టుకొని వాటి డీవియేషన్స్ అంటే సబ్ట్రాక్షన్స్ ఏవి మీన్లో తీసేస్తున్నాను. సో 3ని మీన్లో తీసేస్తే 7, 3 మైనస్ 7 అంటే 4. మాడ్యులస్ ఉంది కాబట్టి అబ్సల్యూట్ వాల్యూ తీసుకుంటున్నాం, ఆర్ మాడ్యులస్ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి. సో ఈ విధంగా ఈ వాల్యూస్ అన్ని కనుక్కున్న తర్వాత వీటన్నిటిని యాడ్ చేస్తే 5 8 11 13 + 3 16. సో టోటల్ వచ్చేసింది. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. 16/n ఈజ్ ఈక్వల్ టు గివెన్ 6. సో 16/6 అంటే 2.67. 2.666 వస్తుంది, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2.67. దట్స్ ఇట్. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ 6 7 10 12 13 4 12 16. మధ్యమ ఇచ్చిన దత్తాంశానికి మధ్యమం నుంచి మధ్యమ విచలనాన్ని కనుక్కోండి అని చెప్పేసి అంటున్నారు. సో 6 7 10 12 13 4 12 16 డేటా అది.
సో మనం సొల్యూషన్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్. సో మనం మీన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గివెన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ 3, 5, 8 మొత్తం ఎన్ని ఇచ్చాడు? సిరీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3 పైన 5 మొత్తం 8 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మీన్ కనుక్కుందాం. మీన్ దట్ ఈస్ ఎక్స్ బార్. ఫార్ములా ఏంటి? సిగ్మా xi I is equals to 1 to n by n. So this is nothing but x bar is equals to 6 plus next observation 7 plus 10 plus 12 plus 13 plus 4 plus 12 plus 16 by 8. So total 13 plus 10 23 plus total 35 plus 13 48 plus 4 52 plus 12 plus 16 to 28 అంటే 80 by 8. This gives to 10. So x bar is equal to ఎంత వస్తుంది? 10 వచ్చింది. మీన్ అనే వాల్యూ, మధ్యమ వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? మీన్ కనుక్కున్నాం కాబట్టి మీన్ డీవియేషన్ కనుక్కోవచ్చు. మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్. మీన్ డీవియేషన్ అబౌట్ ఆర్ ఫ్రమ్ మీన్ x bar is equals to formula modulus of xi minus x bar I is equal to 20n by n. సో ఎలా క్యాల్కులేట్ చేయాలి? x వాల్యూస్ అని తీసుకోండి ఒక కాలమ్గా. 6 7 10 12 13 4 12 16 మాడ్యులస్ ఆఫ్ x మైనస్ x bar అంటే మాడ్యులస్ ఆఫ్ 6 మైనస్ ఎక్స్ బార్ అంటే 10 దట్ ఈస్ గివ్స్ టు మాడ్యులస్ ఆఫ్ -4 వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ -4 అంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ 7 minus 10 3. మాడ్యులస్ ఆఫ్ 10 minus 10 0. మాడ్యులస్ ఆఫ్ 12 minus 10 12 నుంచి 2. 13 minus 10 3. మాడ్యులస్ ఆఫ్ 10 minus 4 6. మాడ్యులస్ పెడుతున్నాం కాబట్టి నెగిటివ్ కూడా అన్ని పాజిటివ్ అయిపోతాయి. 2. మాడ్యులస్ ఆఫ్ 16 minus 10 6. దట్స్ ఇట్. సో ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సిగ్మా మాడ్యులస్ ఆఫ్ xi minus x bar, this value I is equals to 1 to n. This gives to you 7 9 12 18 20 26. So finally దీని నుంచి మనకి ఏమొచ్చింది? 26 వచ్చింది. బై 26 బై నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్ని 8. Is it right? Total ఎంత? 26 by 8. So I think this value is approximately 8 3 is 24. 3.2, right? 3.25 approximately. That's it. ఈ విధంగా మనం మెయిన్ డివియేషన్ అబౌట్ మీన్ని కనుక్కోవచ్చు. సో అన్గ్రూప్డ్ డేటా అంటే ఏం చెప్పి మనం సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉంటాయి. సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ x1 x2 x3 అండ్ సో ఆన్ xn. ఆ సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్కి మనం ఏం చేయాలంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్, మధ్యగతం నుంచి మధ్యమ విచలనాన్ని కనుక్కోవాలి. మధ్యగతం నుండి, మీడియన్ అంటే మధ్యగతం. ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ 1. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇచ్చిన డేటా మొత్తాన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటిది? అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, ఈ రెండిట్లో ఏదోటి అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి డేటా మొత్తాన్ని. ఆ సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే స్మాల్ నుంచి లార్జ్ లేదా లార్జ్ నుంచి స్మాల్ నెంబర్స్లోకి మనం రాసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆఫ్టర్ అరేంజింగ్ ది డేటాని మొత్తం అంటే ఇండివిజువల్స్ అన్నింటినీ కూడా సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ని ఇలాగ అరేంజ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది
ఒకటి అయితే ఈవెన్ అవ్వచ్చు లేదా ఆడ్ అవ్వచ్చు. ఈవెన్ అయితే ఎలా చేయాలి, ఆడ్ అయితే ఎలా కనుక్కోవాలి. ఈవెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అయింది అనుకోండి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవన్నీ కూడా ఎన్ అనేది కనుక ఈవెన్ అయింది అనుకోండి, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తే ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ కొన్ని రైట్ సైడ్ కొన్ని అంటే ఈక్వల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 అబ్జర్వేషన్స్ తీసుకున్నాడు. 10 అబ్జర్వేషన్స్ అంటే x1 x2 x3 x4 x5 x6 x7 x8గా తీసుకున్నాం. 8 అబ్జర్వేషన్స్ వచ్చినాయి. ఇది అసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత మనకి అబ్జర్వేషన్స్ ఇలా ఉన్నాయి. అప్పుడు మనం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఇటు 3 డేటాని అటు 3 తీసేస్తే ఇంక మిగిలిన మధ్యలో ఏంటంటే 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ది మీడియన్. మీడియన్ ఎంత అవుతుంది? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు డినోటెడ్ m x4 ప్లస్ x5 బై 2. దిస్ ఈజ్ ద మీడియన్. ఎప్పుడైనా కనుక సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ కనుక ఈవెన్ అయితే, ఈవెన్ నెంబర్ ఆఫ్ అంటే సరిసంఖ్య అయితే అబ్జర్వేషన్స్ అన్ని కనుక సరిసంఖ్యలు ఉన్నాయి. ఆ సరిసంఖ్య ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ x1 x2 x3 x4 అలాగా 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 8 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఇటు 3 అటు 3 తీసేస్తే మధ్యలో 2 అబ్జర్వేషన్స్ ఏంటిది? x4 x5. ఈ రెండింటి యొక్క యావరేజ్ x4 ప్లస్ x5 బై 2. దట్ ఈస్ నథింగ్ బట్ ది మీడియన్. అలా చేస్తాం. ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే బేస్ సంఖ్య అంటే మనం అరేంజ్ చేసిన తర్వాత సపోజ్ x1 x2 x3 x4 x5 x6 x7 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ అయినప్పుడు మిడిల్ ఆఫ్ ది టర్మ్ ఏమవుతుంది? x4 అవుతుంది. సో x4 ఈజ్ ద మీడియన్. సో మీడియన్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ 1 టర్మ్ ఉంటుంది మిడిల్లో. సో దట్ ఈస్ నథింగ్ బట్ ది మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు x4. ఈ విధంగా మనం ఫస్ట్ మీడియన్ని క్యాల్కులేట్ చేయాలి. సో మీడియన్ ఎలా క్యాల్కులేట్ చేస్తామండి? ఇచ్చినటువంటి సిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసిన తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అయితేనేమో మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ యొక్క యావరేజ్. ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే దెన్ we take it as a middle of the observation is nothing but the median of the data. So like that we can calculate median first. And then next step, median కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? మనం ఏం కనుక్కోబోతున్నాం? మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ ఆర్ అన్గ్రూప్డ్ డేటా. సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలాగైతే మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ చేసామో, మధ్యమం నుంచి మధ్యగతం ఎలాగైతే చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అలాగే చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఇందానేమో మీన్ అన్నప్పుడేమో x బార్ ప్రీవియస్ క్లాసెస్లో. ఇప్పుడు మీడియన్ ప్లేస్లో ఏం తీసుకుంటాం? m తీసుకుంటాం డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఆర్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్. మధ్యగతం నుంచి మధ్యమ విచలనం అంటే మధ్యగతం కనుక్కున్న తర్వాత మనం ఫార్ములాలో వేసుకొని సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi మైనస్ మీడియన్ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ మీడియన్ బై n. అలా మనం కనుక్కుంటాం. ఫైండ్ ది మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అబ్జర్వేషన్స్ ఏమని ఇస్తున్నాడు? 4 6 9 3 10 13 2 మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 అబ్జర్వేషన్స్. ఓకే. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. మరి ఏం కనుక్కోమంటున్నాడండి ప్రాబ్లంలో? మధ్యగతం నుండి మధ్యమ విచలనాన్ని కనుక్కోండి అన్నాడు. సో వెరీ సింపుల్, 2 మార్క్స్ బిట్ సొల్యూషన్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని వచ్చినాయి? n ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ n ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం 4 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను? అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. ఫస్ట్ అబ్జర్వేషన్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్
6 9 10 అంతే కదా 3 ఇంకోటి ఉంది 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 నెక్స్ట్ 6 9 10 13 సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మిడిల్లో అంటే ఇటు 3 ఉన్నాయి అటు సైడ్ 3 ఉన్నాయి సో మిడిల్లో ఏమొచ్చింది 6 సో దేర్ ఫోర్ median that is equals to m is equals to 6 median is 6 next very simple mean formula mean deviation from median or mean deviation about median formula వేస్తాం దాంట్లో కనుక్కోవాలి ఏం కనుక్కోవాలి మనం మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ మీడియన్ సో వెరీ సింపుల్ ఫస్ట్ xi అబ్జర్వేషన్స్ రాసుకుందాం 2 3 4 6 9 10 13 modulus of xi minus median modulus of 2 minus median వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది సో మాడ్యులస్ తీసుకుంటాం కాబట్టి 4 అవుతుంది మాడ్యులస్ ఆఫ్ 3 minus 6 అంటే -3 మాడ్యులస్ ఉంది కాబట్టి 3 4 minus 6 that is equals to 6 minus 6 that is equal to 0 9 minus 6 that is equals to 3 10 minus 6 that is equals to 4 and finally 13 minus 6 that gives to you 7 3 4 7 right next formula వేస్తాం mean deviation about median m is equals to mean deviation about median so in formula summation I is equals to 1 to n modulus of xi minus median by n that is equals to వీటన్నిటిని యాడ్ చేయండి వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇది వచ్చేస్తుంది summation modulus of xi minus median that is equals to 7 9 12 12 plus 4 16 23 టోటల్ మొత్తం చూస్తే ఎంత వస్తుంది 23 వస్తుంది రైట్ సో ఈ 23ని తీసుకొచ్చి ఇక్కడ వేసాను దీని ప్లేస్లో రీప్లేస్ చేయండి సో 23 ఈ టోటల్ అంతా 23 అయింది నెక్స్ట్ ఎన్ అంటే ఎన్ వాల్యూ ఇక్కడ ఎన్ అంతే ప్రాబ్లంలో 6 అంతే కదా 23 by 6 7 ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7 మీడియన్ ఈజ్ 6 ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 7 ఇచ్చారు సో 7 3 is 21 7 3 is 21 అంటే 3 times పోతుంది 3 point after calculation or 3 point and approximately you got it this is answer 3.29 that's it so ఇక్కడ మనం ఏంటి నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేవి ఆడ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ కాబట్టి ఈ విధంగా చేసాం నెక్స్ట్ సమ్ టైమ్స్ ఏం చేస్తాడంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేది ఈవెన్ ఇవ్వచ్చు ఇక్కడ ఈవెన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అది కూడా చూద్దాం వన్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఇంకొకసారి చూడండి ఇచ్చిన డేటాని మొత్తాన్ని కూడా మనం ఏం చేసాం అసెండింగ్ ఆర్డర్లో రాసాం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 7 ఉన్నాయి సో మిడిల్ ఆఫ్ ది అబ్జర్వేషన్ ఇస్ అ మీడియన్ ఎందుకంటే ఆడ్ నెంబర్ కాబట్టి అండ్ దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ వెరీ ఆ ఫార్ములాలో ఏది సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n న్యూమినేటర్లో xi మైనస్ మ్యూ బై xi మైనస్ మీడియన్ బై n ఉంది సో అది కనుక్కున్నాను ఇక్కడ సో సబ్స్టిట్యూట్ చేసి గాట్ ది ఫైనల్ ఆన్సర్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ యూ గాట్ ది ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ ఇలాగే ఇంకో క్వశ్చన్ అబౌట్ మీడియన్ 6 7 10 12 13 4 12 16 so total number of observations is here 4 plus 4 totally 8 observations సో ఇప్పుడు మనం ఈ డేటాకి మనం ఏం చేయాలి మధ్యగతం నుంచి మధ్యమ విచలనాన్ని కనుక్కోవాలి సో సొల్యూషన్ సాధన మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి గివెన్ n is equals to 4 యొక్క 4 మొత్తం 8 సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం ఫస్ట్ స్మాల్ నెంబర్ దగ్గర నుంచి వెళ్ళాలి స్మాల్ నెంబర్ ఎంత ఇక్కడ 4 నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత 6 నెక్స్ట్ 7 నెక్స్ట్ 10 నెక్స్ట్ 12 2 టైమ్స్ రిపీట్ అయింది
నెక్స్ట్ 13, నెక్స్ట్ 16. రైట్, అన్ని కవర్ అయినా చూడండి. 4, 4, 18, 8 సరిపోయినాయి. అసెండింగ్ ఆర్డర్ రాసాను. అయితే మీడియన్ ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 కాబట్టి మనకి డైరెక్ట్గా రాదు మీడియన్. సో మీడియన్ రావాలంటే ఏం చేయాలి అంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు వెన్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈవెన్ అవుతుందో అప్పుడు మనం ఏం చెప్పాము, మిడిల్లో 2 నెంబర్స్ ఉంటాయి, ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకోవాలి. సో హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ యావరేజ్ ఆఫ్ ది మిడిల్ 2 నెంబర్స్? 10 + 12/2 అంటే 22/2, that is equals to 11. So therefore our median or m is equals to ఎంత వచ్చింది? 11 వచ్చింది. సో మీడియన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చెప్పాను నేను, ఆ మాడ్యులస్ వాల్యూస్ కనుక్కుందాం, అబ్సల్యూట్ వాల్యూస్ కనుక్కుందాం. ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా మళ్ళీ 4, 6, 7, 10, 12, 13, 16. Modulus of xi minus median. Modulus of 4 minus median value ఎంత వచ్చింది మనకి? 11 వచ్చింది. So that gives to you modulus of -7, that is equal to 7. 6 minus 11, that is equals to 5. 7 minus 11, that gives to 4. 10 minus 11, 1. 12 minus 11, modulus కాబట్టి 1. మళ్ళీ 12 minus 11, 1. 13 minus 11, 2. Modulus of 16 minus 11, that gives to you 5. So finally, summation I is equals to 1 to n modulus of xi minus median, this total 12, 16, 17, 18, 26. This total gives to 26. That's right, 26. So therefore ఈ విధంగా మనం చేసేసుకుంటే ఈజీగా క్యాల్కులేషన్ ఎక్కడ తప్పు రాదు. ఫైనల్గా therefore మనం కనుక్కోవాల్సింది ఏంటి? మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. therefore మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు వేసి ఫార్ములా వేసేసి న్యూ ఎంత వచ్చింది? పైన వాల్యూ 26 వచ్చింది. అలాగే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయండి? 8. సో 26/8 3. ఎంత వస్తుంది? 24 కన్నా 3.25. దాట్స్ ఇట్. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం. 3.25 మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో ఇక్కడ మీరు ఏంటంటే మెయిన్గా అడుగుతుంది మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అయితే మీన్ కనుక్కొని ఈ యొక్క వాల్యూస్ జస్ట్ ఇక్కడ మీన్ ఎం ప్లేస్లో ఎక్స్ బార్ తీసుకుంటాం. అదే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అన్నప్పుడు ఆ మీన్ ప్లేస్లో మీడియన్ కనుక్కొని మీడియన్ సబ్మిట్ చేస్తాం. ఫైనల్ ఆన్సర్ హ్యాస్ టు. దట్స్ ఇట్.